సామాజిక అస్త్రం ఎంత ఖరీదైన చెప్పులైనా సరే ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం బయట విడిచి వెళ్తాం. అలాగే కాపు సంఘ సమావేశానికి వచ్చే ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి రాజకీయాలనే చొక్కాలు బయట ఇప్పి రావాలా. అలా ఇప్పి వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. లక్ష్మీనాయుడు గారి హత్య ఉదంతంలో భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడని చెప్పాలి. ముందుగా సమాచారం నాకు వచ్చింది. రూఢీపరచుకోవడానికి 1-2 రోజులు టైం తీసుకున్నాను. ఇది వ్యక్తిగతమా, రాజకీయ కోణం ఉందా, లేదా కుల పోరాటమా అనేటువంటి దాన్ని బేరీ చేసుకున్న తర్వాత మానసికంగా ఒక సంసిద్ధకు వచ్చాను. నేను జేబులో ఇస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాను, 2 లక్షల రూపాయలు ఇస్తాను. అసలు ఇంత అమానుషాన్ని మన సమాజం దృష్టికి తీసుకురావాలి అనేటువంటిది దృఢంగా నాకు మనసులో ఏర్పడినటువంటిది. దాంట్లో భాగంగా ఎంతో కొంతవరకు సక్సెస్ అయ్యానని చెప్పని నేను భావిస్తాను. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. అందినటువంటి సాయం మొత్తం అతని భార్యకి, 2 చిన్నపిల్లలకి, అంటే టోటల్గా వాళ్ళ ముగ్గురు కలిపి ఒక యూనిట్ అనుకుంటే 6 ఎకరాల పొలం వాళ్ళకు వచ్చింది. 2 మగపిల్లలు, 2 2 ఎకరాలు వచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేవు, వాళ్ళ స్టేటస్ అది. ఈ దుర్మార్గమైన రాజకీయం చేసే వాళ్ళందరూ దాంట్లో ప్రవేశించే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్తున్నారు. వాడికి చెప్పులు లేవురా స్వామి. నేను చూశాను. ఇలా రండి, మీరు ఇటు రండి. నేను హాస్పిటల్కి పోయినప్పుడు తను ఎమ్మెల్యేతో పాటు కలిపి ఇసుక ర్యాంపు మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్ పని చేసేటువంటి వ్యక్తికి ఆర్థిక లావాదేవీలని ఫోర్స్గా మైక్ ముందు అటోగులు ఇటోగులు కూర్చొని చెప్పిస్తుంటే పూర్తిగా చేసినటువంటి వాళ్ళు ఉడికిపోతున్నాం. కాపు సంఘం గొడవ చేస్తున్నాయని చెప్పని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున అధికార పక్షం వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించింది? అధికార పక్ష టీడీపీ బాధితుల దగ్గరికి ఎవరిని పంపించింది? మంత్రి నారాయణ. ఏ సామాజిక వర్గం? వైసీపీ వాళ్ళు పరామర్శించడానికి పంపించారు. ఎవరిని పంపించారు? ఆ సామాజిక వర్గం ఎవరు? చాలా ఉంది. నా హృదయంలో ఆవేదన ఉంది, ఊరినే మాట్లాడలేదు. జనసేన పార్టీ ఎవరిని పంపించింది అక్కడి నుంచి? చెప్పండి. జనసేన పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధికి ఎవరిని పంపించారు? ఏ కమ్యూనిటీ అతను పంపించారు? 3 రాజకీయ పార్టీలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటివి. అవన్నీ కూడా కుల సంఘానికి ఆ కుల నాయకుడే. అంటే మిగిలిన కులపోలకి బలిజల ఓట్లు వద్దా? దీన్ని కులమయం చేస్తుంది ఎవరు? ప్రజలు చేస్తున్నారా? ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయా? దాని గురించి దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. ఏదైనా సభ పెట్టి ఇటువంటిది ఏదైనా మంచి చేద్దాం, నలుగురు ఒకసారి కూర్చుంటే వైసీపీ ముద్ర, డమాల్. వాళ్ళ గవర్నమెంట్లో కనుక సభ పెడితే టీడీపీ కోర్టు ముద్ద. ఈ వైసీపీను టీడీపీని లేకముందు కాపు సంఘం లేవా? గతంలో మేము ఎవరు ఏ ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే హర్ట్ అవుతున్నారు పిల్లలు. అన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నందన్నా, మీరెవరు పవన్ కళ్యాణ్ ఏమొద్దంటానికి? అసలు మీరు పరిమితం చేసుకుంటారేంట్రా? మీరు ఎప్పుడు మీరు ఖైదీ నెంబర్ 150కి బయటకు వచ్చారా? మేము ఖైదీకి బయటకు వచ్చాం. ఖైదీ సినిమాకి బ్యానర్లు కట్టాం. మా పవన్ కళ్యాణ్ అంటారేంట్రా? వీళ్ళు ఇంత అమాయకులు. మీరు పవన్ కళ్యాణ్ సమస్య నుంచి దూరంగా తీసుకెళ్ళి కాపు జాతికి దూరం చేస్తుంది మీరు కాదా? ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ అమానవీయ చర్య, దీన్ని ఖండిస్తున్నాను. నేను దోషుల్ని శిక్షిస్తాను, బాధితులకి అండగా ఉంటాను. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవటాన్ని నేను ఏ విధంగా తీసుకోవాలి మీరే చెప్పాలి. ఇది ఆయన మీద చేసేటువంటి విమర్శ కాదు. ప్రతి దానికి స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే స్పందిస్తారని చెప్పిన ఆశిస్తాం. ఆ బాధితులు కూడా వాళ్ళు అదే కోరుకున్నారు. జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంది. తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోమని ఆ కుటుంబ పరిస్థితి తెలిసినటువంటి వ్యక్తిగా, అసలు 2 తల్లిదండ్రులు ఉన్నారు పాపం. వాళ్ళకి ఏదైనా సరే ఒక పెన్షన్ ఏర్పాటు చేసి ఉండటానికి వాళ్ళకి ఇల్లు లేదు. మళ్ళంటి వాళ్ళు అందరం పోతే పశువుల కొట్టంగా ఉంది సార్, మీరు చూశారు. వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేదు. ఆ వృద్ధ తల్లిదండ్రులకి ఒక ఉండటానికి ఇల్లు, వాళ్ళకి ఏదన్నా అంటే పిల్లలు పనిచేసే పరిస్థితులు లేడు, ఒకటి చనిపోయాడు, మిగిలిన వాళ్ళు కూడా శారీరకంగా పని చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఏర్పాటు చేయాలనేటువంటిది మా డిమాండ్. తప్పులు మాట్లాడితే మన్నించండి. అందరినీ సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి కొన్ని మాటలు మాట్లాడవచ్చు. నమస్కారం.